నిలవబడినట్లు మీ కనికరములు మా మీద కుమ్మరించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి వ్రాసిన సువార్త 7వ అధ్యాయం ప్రారంభ వచనం. మత్తయి వ్రాసిన సువార్త 7వ అధ్యాయం ప్రారంభ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడు. చిన్నమాట ప్రార్థన చేసి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మీ లేఖనం, ఆకాశం కంటే ఉన్నతమైనదిగా చేయబడిన మీ వాక్యం నేను పలకడానికి ఏమాత్రం యోగ్యత లేని వాడనని ఎరిగి మీరు అనుగ్రహించిన కృపను బట్టి ఆ వాక్యమును పలకడానికి సాహసించి మేము సన్నిధిలో మీ పక్షంగా నిలబడుతున్నాను. నన్ను కనికరించండి. నా శరీర ప్రాణాత్మలు మీ రక్తమును ఆశ్రయించి సంపూర్ణంగా లోబర్చుకుంటున్నాను. మీ అగ్నితో పుట్టము వేయండి, మీ రక్తంతో పరిశుద్ధపరిచి అయ్యా, కొలిమిలో కాలిన ఇనుము పుటము వేయబడినటువంటి వెండి ఎలాగున పరిశుద్ధపరచబడుతుందో, ఎలాగున మీరు కోరుకున్న రూపంలోనికి మార్చడానికి, మలచబడడానికి వంచబడుతుందో, మార్చబడుతుందో, మలచబడుతుందో, అలాగూ నన్ను మమ్మ మార్చడానికి, మలచడానికి మీ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నా యందు మా అందరి యందు జరిగించమని బ్రతిమలాడు వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, యేసు ప్రభువారు మొట్టమొదట చేసిన ప్రసంగం సువార్తను ప్రకటించారు ఆయన. ఆ తదుపరి మత్తయి 3:17లో సువార్తను ప్రకటించారు. ఆ తర్వాత కొంతమంది శిష్యుల్ని ఎన్నిక చేసుకున్నారు. వారందరినీ సమాజంగా కూడగట్టుకుని ఒక కొండ మీద కూర్చొని చేసిన ప్రసంగం, కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలలో అనేక విషయాలు ఆయన చెబుతూ చివరి అధ్యాయం ప్రారంభ వచనంలో మీరు తీర్పు తీర్చకుడి అని ప్రారంభించారు. మీరు తీర్పు తీర్చకుడి, ఈ మాట 3 పర్యాయములు క్రొత్త నిబంధన గ్రంథంలో డైరెక్ట్ స్టేట్మెంట్గా మనకు కనపడుతుంది. లోకాసు వార్త 6:37లోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5లో. ఈ అంశాన్ని ప్రారంభిస్తూ అనేక విషయాలు చెబుతూ ఉన్నాడు. ఆ కొండ మీద ప్రసంగం ముగించిన తర్వాత ఈయన బోధించిన విధానాన్ని గురించి, ఆ మాటలు విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జన సమూహాలు 7వ అధ్యాయం 28వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించారు. శాస్త్రులు ఎలాగ బోధించారు? ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ప్రవక్త అయిన ఇర్మియా ఏం చెప్పారంటే, సైన్యములకు అధిపతి యెహోవా యెషయా ద్వారా ఏం చెప్పారంటే అని చెప్పేవారు. ఈయనేం చెప్తున్నారు? మత్తయి సువార్త 5:22, నేను మీతో చెప్పున్నదేమనగా. 21లో నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్పి, అయితే నేను మీతో చెప్పున్నదేమనగా
ధర్మశాస్త్రము అంటే దేవుని ధర్మాన్ని తెలియపరిచే ధర్మశాస్త్రం. అది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి ప్రమాణ గ్రంథం. అది ఆ గ్రంథముతో తనను తాను సమానంగా చేసుకొని, ఆ గ్రంథముతో తనను తాను సమానంగా చేసుకొని ఆ గ్రంథం అలా చెప్పింది. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, అంటే నేను చెప్పే మాట ఆ గ్రంథంతో ప్రమాణమైంది. ఆ గ్రంథం యొక్క ప్రమాణాల కంటే గొప్పది. ఆ గ్రంథంలో ఉన్న అంశములు ఏవైతే ఉన్నాయో ఆ అంశముల కంటే గొప్పవి. నేను మీతో చెప్పున్నదేమనగా, అక్కడ నరహత్య చేస్తేనే, ఫిజికల్గా ఒక వ్యక్తిని మర్డర్ చేస్తేనే అక్కడ దోషి. కానీ నేను మీతో చెప్పింది, మీ హృదయంలో కోపం ఉంటే, ద్వేషం ఉంటే, నీ పొరుగువాన్ని ద్రోహి అని నువ్వు పిలిస్తే నువ్వు నరహత్య చేసినట్టే. ఏ వ్యక్తి మీద నువ్వు ద్వేషం పెంచుకున్నావో ఆ వ్యక్తి చనిపోలేదుగా. ఆ వ్యక్తి హాయిగా తన పనులు తను చేసుకుంటున్నాడు కదా. మరి నువ్వెందుకు నరహత్య చేసినట్టు అంటే, నీ హృదయంలో ఆ భావం నువ్వు కలిగి ఉన్నావు. నీ హృదయము ఆ ద్వేషంతో, ఆ కోపంతో నిండి ఉంది కనుక నువ్వు నరహత్య చేస్తే ఎలాంటి పాపం నీలోనికి వస్తుందో, నీ మీదకి వస్తుందో, అలాగనే ఆ స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటే ఆ దోషం నీ మీదకి వస్తుంది. అలాగే అనేక విషయాలు చెప్పాడు. వ్యభిచారం 27వ వచనం, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేస్తున్న వాడగును. అంటే పాపం చేయడానికి నీ హృదయంలో ఒక ప్లాట్ఫామ్ కడుతున్నావు నీవు. కాబట్టి పాపం చేస్తే ఏ దోషం ఉందో, ఏ అపరాధము నీ మీద మోహపడుతుందో, మోహపు చూపు చూసిన అక్షరార్థంగా ఆ వ్యక్తితో శారీరక పాపము నువ్వు చేయకపోయినా ఆ పాపం నీ మీద మోపబడుతుంది. ఇలాగ అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. 32వ వచనంలో నేను మీతో చెప్పున్నదేమనగా, 34లో నేను మీతో చెప్పుందేమనగా, 39లో నేను మీతో చెప్పుందేమనగా, 44 నేను మీతో చెప్పుందేమనగా, 6వ అధ్యాయము 25వ వచనం, అందువల్ల నేను మీతో చెప్పుందేమనగా, అనేక విషయాలు ప్రస్తావిస్తూ అధికారం కలిగిన బానిగా, అంటే మీ ధర్మశాస్త్రం చెప్పింది విలువైంది, ఘనమైంది. అది దేవుని మాట, దేవుని వాక్యం పరిశుద్ధమైనది, అది అధికారం కలిగినది, నీతి కలిగినది, దానిలో కనికరం ఉన్నది, దానిలో ప్రేమ ఉన్నది, దానిలో దేవునికి లోబడ్డం ఎలాగనే విషయాన్ని నేర్పుతూ ఉంది. అయితే ఆ ధర్మశాస్త్రము కంటే ఉన్నతమైన విలువలతో కలిగిన జీవితాన్ని నేను క్రొత్త నిబంధన సంఘానికి నేను బోధిస్తున్నా. అందుకే అనేక మంది భక్తులు తీర్పు తీర్చకుడి అనేటువంటి మాటను తప్పుగా అర్థం చేసుకొని తీర్పు తీర్చవలసిన విషయాల్లో తీర్పు తీర్చడం లేదు, తీర్పు తీర్చకూడని విషయాల్లో తీర్పు తీరుస్తున్నారు. క్రొత్త నిబంధనలో తీర్పు తీర్చకుడి అని ముమ్మారు రాయబడి ఉంది అన్న డైరెక్ట్ స్టేట్మెంట్. ఇండైరెక్ట్గా అనేక సార్లు ఉన్నది. పాత నిబంధనలో కూడా 3 సార్లు రాయబడి ఉంది తీర్పు తీర్చుడి అని. 3 సార్లు రాయబడి ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం, ఇర్మియా ప్రవచన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం, జకరియా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఈ 3 రిఫరెన్స్లో తీర్పు తీర్చుడి అని వ్రాయబడి ఉంది ముమ్మారు. తీర్పు తీర్చాలా, తీర్పు తీర్చవద్దా కదా? ఈ ప్రశ్న మనం ఎదురైనప్పుడు దీనికి సమాధానం అనేక విషయాల్లో. మీరు దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారని మీరు ఎరగరా? మీరు లోకమునకు తీర్పు తీర్చవలసి ఉండగా మనల్ని తీర్పు తీర్చేవారిగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మనం చదివిన కీర్తన భాగంలో దైవముల మధ్య దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఎవరా దైవములు? 6వ వచనంలో చెప్పాడు, మీరు దైవములనియు మీరే సర్వోన్నతుని కుమారులనియు నేను మీతో చెప్పలేదా? 82వ కీర్తనలో కదా. దేనిని గురించి ఆయన తీర్పు తీరుస్తాడు? అనేక విషయాలు. 1-2 విషయాలు నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా, మరలా చెప్తున్నాడు ఇక్కడ అధికారపూర్వకంగా.
పైన ఏం చెప్పాడు? హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములు. అంటే నువ్వు మాట్లాడే నీ మాటలను బట్టి నీ హృదయం ఎలా ఉందో, దేంతో నింపబడిందో అర్థమవుతుంది. నీకు ఎవరు చెప్పక్కర్లేదు. ఎదుటి వ్యక్తిని గురించి చెడుగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ హృదయం చెడిపోయింది అని అర్థం. ఎదుటి వ్యక్తి చెడిపోయిన స్థితిలో నీకు దొరికినా, నీ కన్నులకు సాక్ష్యంగా దొరికినా, నీవు కూడా అలాంటి వ్యక్తివే. ఆ వ్యక్తి ఆ విషయంలో తప్పిపోయాడు, నేను ఇంకా దేనిలో అయినా తప్పిపోయి ఉండవచ్చు, లేదు అలాంటి స్థితిలో నుండే కదా దేవుడు నన్ను విడిపించాడు అనే వైఖరి కలిగి దేవుని వైపు చూస్తూ, అయ్యా ఆ కృప ఆ వ్యక్తి పోగొట్టుకున్నాడు గనక ఆ పతనమైపోయిన స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు, నా సహోదరుడు, నా సహోదరి అని ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన చేయకుండా ఒక వ్యక్తిని గురించి చెడ్డ మాటలు మనం పలుకుతున్నామంటే నా హృదయం చెడిపోయిందని అర్థం. ఒకవేళ ఆ ఎదుటి వ్యక్తి చెడిపోయిన స్థితిలో, లేదు దేవునికి విరోధమైన పనులు చేస్తున్న స్థితిలో నీ నోటీస్కి వస్తే, నీ కనులతో నువ్వు చూస్తే, నీ హృదయం సద్విషయములతో నింపబడి ఉంటే, నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావు. ఏమని? అయ్యా ఒకప్పుడు నేను కూడా ఇలా ఉన్నాను, లేదు నేను ఇంకా మరికొన్ని విషయాల్లో నీ ఎదుట నేను సంపూర్ణంగా లేను, నన్ను క్షమించు, నా సహోదరుని కూడా విడిపించాను. నువ్వు దేవునికి ప్రార్థన చేశావు అంటే ఆ వ్యక్తి యొక్క చెడుతనాన్ని గురించి నువ్వెవరితో మాట్లాడలేవు అని అర్థం. నువ్వు దేవునితో నీ సహోదరి యొక్క చెడుతనమును గురించి దేవుని సన్నిధిలో, అది నీ కళ్ళారా చూస్తే, ఎవరో చెప్పిన మాటలు కాదు, వినిన మాటలు కాదు. చెప్పిన మాటలు వినిన మాటలను బట్టి అయితే నువ్వు మరింతగా దిగజారిపోయిన స్థితి. నీ కన్నులతో నువ్వు చూసావు, దేవునికి విరోధమైనటువంటి క్రియలు ఉన్నాయి, ప్రవర్తన ఉంది, వైఖరి ఉంది వాళ్ళల్లో. అప్పుడు ఆ సహోదరుని గురించి లేదా ఆ సహోదరుని గురించి నువ్వు ప్రార్థన చేస్తావు, దేవునితో మాట్లాడతావు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ సహోదరుని గురించి, అయ్యా నీ కృపను వ్యర్థం చేసుకున్నారు, పోగొట్టుకున్నారు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ చెడుతనాన్ని గురించి నువ్వెవరితో మాట్లాడవలసి వస్తే ఆ వ్యక్తితోనే మాట్లాడతావు. నువ్వు మాట్లాడడం లేదు ఆ వ్యక్తితో తప్ప, అందరితో నువ్వు ఆ వ్యక్తి యొక్క చెడుతనం గురించి మాట్లాడుతున్నావంటే ఆ వ్యక్తిని గురించి నువ్వు ప్రార్థన చేయడం లేదని అర్థం. మొద్దుగురుతూ నీ మాటలను ఆయన లెక్క పెడుతున్నాడు, నీ మాటలను ఆయన దృష్టి ఉంచి చూస్తున్నాడు. ఆయన ఎందుకు ఒక వ్యక్తి యొక్క చెడుతనాన్ని గురించి అందరికీ చెప్తారో చెప్పండి. ఒక వ్యక్తి తన పొరుగువాని యొక్క చెడుతనాన్ని గురించి తన కళ్ళకు కనిపించినప్పుడు, లేదు వినిపించినప్పుడు, ఆ చెడుతనాన్ని గురించి మిగిలిన వారందరికీ ఎందుకు చెప్తారో చెప్పండి. ఎందుకు చెప్తారంటే, మొదటి విషయం తన చెడుతనాన్ని కప్పుకోవడానికి, అంటే తనను తాను గణపరుచుకోవడానికి. రెండవ కారణం, వారికి తెలియకుండా వారు చేస్తున్నటువంటి దోషము ఏ వ్యక్తిని గురించి, క్రైస్తవుల గురించే, క్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తుల గురించే వీళ్ళు మాట్లాడేది. ఆ వ్యక్తిని గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ఆ వ్యక్తి దైవ కార్యము చేయకుండా ఆ వ్యక్తి క్యారెక్టర్ను నువ్వు అసాసినేట్ చేస్తున్నావు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు చంపేస్తున్నావు. ఏ వ్యక్తిని గురించి నువ్వు చెడుగా చెప్పావో ఆ వ్యక్తి ఎన్నో విషయాల్లో ఉత్తమమైన దాన్ని అనుసరించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ ఉత్తమత్వాన్ని ఇతరులకు చెప్పనీయకుండా నువ్వు ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తున్నావు. నువ్వు ఆ వ్యక్తి మీద ఇతరులకు ఫిర్యాదు చేస్తున్నావు. అంటే ఫిర్యాదు చేసేవారు ఎవరు? జకరియా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, ఫిర్యాది అయిన సాతాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, రేయింబవళ్ళు మీ విరోధి అయిన సాతాను మీ సహోదరుల మీద దేవునికి ఏం చెప్తున్నాడు? నేరం మోపుతున్నాడు. నువ్వు ఇతరులకు చెప్తున్నావంటే నువ్వు సాతానుతో కలిసి పనిచేస్తున్నావని అర్థం. ఆ బలహీనతను చూసి, అవిధేయతను చూసి, ఆ తిరుగుబాటును చూసి, దేవునికి విరోధంగా ఉన్న ఆ ప్రవర్తనను చూసి నువ్వు దేవునితో చెప్తున్నావంటే దేవుని ఆత్మతో నువ్వు నింపబడి ఉన్నావని అర్థం. ఇది సరి చేసుకోకుండా నువ్వు దేవుని పరిశుద్ధాత్మను పొందుకోలేవు. సులువుగా గుర్తుపట్టగలం. విజయకుమార్ని పరిశీలించండి.
నన్నే పరీక్షించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒక వ్యక్తిని గురించి చెడుగా అందరికీ చెప్తున్నాడంటే ఆ వ్యక్తి దేవుని ఆత్మతో లేడు, అపవాది ఆత్మతో ఉన్నాడు. ఇక్కడ ఇంకొక క్లారిఫికేషన్ నేను ఇవ్వాలి. ఒక ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు. ఆ ఇద్దరు పిల్లలు ఏదో కొట్టుకుంటారు, అల్లరి చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడతారు. దెబ్బలాడినప్పుడు ఆ సహోదరి లేకుండా సహోదరుడు, ఆ ఇద్దరిలో ఒకళ్ళు వచ్చి మమ్మీ డాడీ అన్న కొట్టాడు, చెల్లె కొట్టింది, ఇట్లాగే చెప్తారు. అలా చెప్పినప్పుడు అభిప్రాయాదులు కాదు, అది ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను ఆ బిడ్డలు ఆ తల్లిదండ్రుల నోటీస్కి తీసుకొస్తున్నారు. అలాంటి సమస్య ఎందుకు వస్తుంది? నీవు న్యాయంగా తీర్పు తీరుస్తావా లేదా అని నీకు పరీక్ష పెట్టడానికి ఆ బిడ్డల మధ్య గొడవ వస్తుంది. గొడవను దేవుడు అనుమతిస్తున్నాడు. వారిలో ఉండేటువంటి సహజంగా ఉండే మూఢత, ఆ మూఢతను దేవుడు ఎందుకు పెట్టాడు? బాల్యంలో వాళ్ళు గొడవలు పడాలి, లేకుంటే వాళ్ళు అల్లరి చేయాలి, దెబ్బలాడుకోవాలి, ఒకరినొకరు కించపరుచుకోవాలి, అవమానపరుచుకోవాలి. దేవుడు అనుమతించాడు. దానిలో కూడా చాలా మేలులు ఉన్నాయి. అవేమిటో కూడా నేను మీకు చూపిస్తాను. అలా ఉన్నప్పుడు ఆ సమస్య నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలాగో తీర్పు తీరుస్తావో నిన్ను చూడడానికి. అది ఒక కుటుంబంలో జరిగేటువంటి సంఘటన. ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లల్లో ఎవరో ఒకరు తెలియచేయడం, అది ఫిర్యాదు చేయడం కాదు, అది ఆ కుటుంబ సమస్య. అలాగే సంఘంలో ఎన్నో రకాలైన వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సమస్య, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పోరాటాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. వారు వ్యక్తిగతంగా, వారి ఉద్యోగంలో, వారి వైవాహిక జీవితంలో, వారి కుటుంబంలో, రక్త సంబంధికుల మధ్య, అలాగే దేవుని సంఘంలో తోటి విశ్వాసుల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఆ భిన్నాభిప్రాయాలు ఎందుకు ఉంటాయి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:18 అంటాడు, మీలో యోగ్యులెవరో కనపడు నిమిత్తము మీలో భిన్నాభిప్రాయములు ఉండక అనదు. అప్పుడు ఇంట్లో అక్షరార్థమైన తల్లి కానీ తండ్రి కానీ ఆ బిడ్డలకు తీర్పు తీర్చే విధానం దేవుడు ఆమోదించే విధంగా తీర్పు తీరుస్తున్నాడా లేదా అని దేవుడు ఎలాగూ పరిశీలిస్తున్నాడో, అంటే వాళ్ళను న్యాయాధిపతులుగా ఎలాగూ సిద్ధపరుస్తున్నాడో, అలాగే దేవుని సంఘములో దైవ సేవకుడు కూడా విశ్వాసుల మధ్య లేకుంటే విశ్వాసుల కుటుంబాల్లోనూ వచ్చినటువంటి ఆ భిన్నాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో అతని నోటీస్కి వచ్చినప్పుడు అతను మొదటిగా ఆ సమస్యను పరిష్కరించడానికి దేవుని మార్గాలు వెతకాలి. అలాంటి విషయాల్లో దేవుడు ఎలాగో తీర్పు తీర్చాడని ప్రార్థన చేయాలి. ఆ తర్వాత వారి విషయంలో దేవుడు తన యందు ఉంచిన పరిష్కారాన్ని వాళ్ళకి తెలియపరచాలి. అక్షరార్థమైన కుటుంబాన్ని కట్టినట్టు సంఘాన్ని కట్టేటువంటి విధానం అది. కానీ ఈ జ్ఞానము లేక అనేక మంది తమ నోటి మాటల వలన దేవునికి విరోధులైపోతున్నారు ఈనాడు క్రైస్తవ సమాజంలో. ఈ జ్ఞానము లేకే, కేవలం ఈ జ్ఞానము లేకే. ఈ పరిధి ఎక్కడికి విస్తరిస్తుంది? నువ్వు కుటుంబంలో న్యాయంగా తీర్పు తీర్చని కారణాన అది సంఘంలోకి విస్తరించింది. సంఘంలోనికి విస్తరించిన అన్యాయపు తీర్పులు ఎక్కడికి విస్తరించినాయి? ఆ పాస్టర్ గారండి ఆయన అట్లా అంటండి, ఈయన ఇట్లా అంటండి. ఆ పాస్టర్ గారుల గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతావు, అన్యాయపు తీర్పులు తీరుస్తావు. అదేమంటే ఎవడో చెప్పాడు అని చెప్తావు. ఎవడో చెప్పాడు సరే, నువ్వు ఆ సేవకుడితో మాట్లాడావా? ఆ సేవకుడి గురించి ప్రార్థన చేసావా? అయ్యా ఆ సేవకుడి గురించి నేను ఇలా విన్నాను, లేదు నేను ఇలా చూశాను, ఆ విషయంలో మరి ఏది యథార్థత నాకు తెలియదు, నువ్వు నాకు తెలియపరచు. ఒకవేళ ఆ సేవకుడు నీకు విరోధమైన పరిస్థితులు ఉంటే కనికరించయ్యా, ఆయన నమ్మి నువ్వు అభిషేకించుకున్నావు, అనేక ఆత్మలను అప్పగించావు, అపవాది ఉత్సవంలో చిక్కుకోనియద్దు అని ప్రార్థన చేయాలి. అవకాశం వస్తే ఆ సేవకుడితో డైరెక్ట్గా అతనితోనే మాట్లాడాలి టైం అడిగి. కుటుంబంలో ఏ పద్ధతో అదే పద్ధతి. అదే విశ్వాసంలో అలాంటి పరిస్థితి ఉండే ఆ పరిస్థితిని బట్టి వ్యక్తిగతంగా ఆ వ్యక్తితో పర్సనల్గా మాట్లాడాలి. సేవకుడు ఒక్కడు వెళ్ళి, లేకుంటే సంఘంలో పెద్ద అయిన వ్యక్తి ఎవరో ఒక్కరు వెళ్ళి, ఆ తర్వాత ఇద్దరు వెళ్ళి మాట్లాడాలి. ఈ మూడో అంచెలో అయినా కూడా వాళ్ళు మార్చుకోకపోతే, మారు మనసు పొందకపోతే వారిని సంఘం నుండి వెలివేయాలి. తీర్పు తీర్చడానికి దేవుడు కొన్ని నియమాలు పెట్టారు. ఎందుకనంటే ఇవి అంత ప్రాముఖ్యమైన విషయాలు లేఖనం చెబుతుంది. చూడండి,
యాకోబు భక్తుడు అంటాడు, మనకి చిరపరిచితమైన లేఖనం 3వ అధ్యాయము 1వ వచనం నుండి, నా సహోదరులారా కాకుండుడి. ఎవరు చెప్తున్నారు? యెరూషలేము పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి పాస్టర్ గారు, ఆయన యేసుప్రభు వారి తమ్ముడు. ఆ సంఘంలో ఎవరున్నారు? అపోస్తలులు ఉన్నారు. యెరూషలేము అంటే తల్లి సంఘం, కేంద్ర సంఘం. ఆ సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు చెప్తున్నాడు, సహోదరులారా మనం తనను కూడా కలుపుకొని మనం అనేక విషయంలో తప్పిపోతున్నాం. వాటిలో మొట్టమొదటిది మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది మనల్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మాటలు మనం అనేక సార్లు ధ్యానం చేశాం. మళ్ళా ఆ మాటలే జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రేమ. నేనేమనలేదండి, అసలు నేనేమనకపోయినా వాళ్ళే వచ్చి అన్నారండి. నాలో ఏ దోషం లేదండి. కానీ నువ్వు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మర్చిపోతున్నావు. ఎన్నిసార్లు చదివినా వచనాన్ని మర్చిపోతున్నావు. చదవండి. నేనేమి చేయలేదు, నాలో ఏ దోషం లేదు అంటున్నామంటే, ఎదురు వ్యక్తి నిన్ను అవమానించారని నువ్వు చెప్పావు కదా, దూషించారని చెప్పావు కదా. ఆ మాట చెప్పినప్పుడు ఆ పరిస్థితి కలగజేయడానికి ఎదుటివారు దయ్యం పట్టి లేకుంటే అహంకారం అహంభావంతో ఉండి దూషించడం ఆ మెట్టు వేరు. సజ్జనులను ద్వేషించే వర్గం ఒక వర్గం ఉన్నది. నేను దాని గురించి చెప్పడం లేదు, అది 2వ మెట్టు కదా. ఏ కారణం లేకుండా నన్ను ద్వేషించారంటే మొదటి మనం పరిశీలించుకోవాలి. ఏమంటున్నాడు? మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. 10వ వచనం. అక్కడేమో పాపము లేదని, ఇక్కడేమో నేను పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను దేవుణ్ణి అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో. వాక్యం ఉండలేదండి, ఇంకేమున్నది? అబద్ధం ఉన్నది. వాక్యం సత్యం లేదండి, అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాదితో కలిసి పనిచేస్తున్నావు అన్నారు. ఇలా కొన్ని 10ల వచనాలు మనము మన జీవితంలో ఎందుకు ఇన్నిసార్లు హెచ్చరించారైనా అంటే ప్రతి మాటకు మనల్ని ఆయన లెక్క అడుగుతారు. అవే కాదు, శరీరంతో చేస్తున్న ప్రతి క్రియ. ఇంకొక చిరపరిచితమైన లేఖనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా శరీరముతో దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఇక శరీరంతో చేసేది, నేను మాటలు ఒకటే చెప్పాను. ఇక శరీరంతో చేసే ప్రతి క్రియను గురించి కూడా మనం తీర్పు చెప్పాలి. దానిలో మంచివి ఉన్నాయి, దానిలో చెడ్డవి కూడా ఉన్నాయి. దానిలో మంచివి ఉన్నవి, దానిలో చెడ్డవి కూడా ఉన్నాయి. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, నేను మీకు పరిచయం చేస్తున్నటువంటి అంశము తీర్పు తీర్చుకుడి అనేటువంటి మూలవాక్యాన్ని తీసుకొని యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చిట్టచివరిగా చెప్పిన అంశం యొక్క ప్రాధాన్యతను నేను మీకు వివరిస్తూ, తీర్పు తీర్చుకుడి అని చెప్పిన ఆయనే మనల్ని తీర్పులుగా సిద్ధపరుస్తున్నారు. లోకానికి తీర్పు తీర్చేవారుగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవదూతలకు తీర్పు తీర్చడం కొరకు భూమి మీద మనకు తర్ఫీదిస్తున్నారు. అయితే తీర్పు ఎలాగూ తీర్చాలో అక్కడే చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము, అది కంటిన్యూ చేయండి. తీర్పు తీర్చుకుడి, మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. అంటే ఉదాహరణకు చెప్తాను, ఇంట్లో కొడుకు కూతురు ఉన్నారనుకోండి, కూతురుకో తీర్పు కోడలకో తీర్పు తీరుస్తుంది అత్త.
కూతురు తల్లిదండ్రుల విషయంలో, అత్తమామల విషయంలో వేరే రకంగా తీర్పు తీరుస్తారు. ఉన్నాయా లేవా ఇలాంటివి మన కుటుంబాల్లో? అత్తమామల దగ్గర ఉన్నప్పుడేమో ఒక రకమైన వైఖరి, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఇంకొక రకమైన వైఖరి. పిల్లల విషయంలో అదే తల్లిదండ్రుల విషయంలో తల్లిదండ్రులు కన్న కూతురికి ఏదో ఒక రకమైన తీర్పు తీరుస్తారు. ఎక్కడి నుండో వచ్చింది, మనం కన్నబిడ్డ కాదు కదా. ఇంకొక రకమైన తీర్పు. జాగ్రత్త. తద్వారా ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి ఎక్కడో పెరిగి వచ్చారు, 20-25 సంవత్సరాలు. నీవు పెంచబడిన విధానం, నువ్వు పెరిగిన వాతావరణం, నువ్వు ఉన్నటువంటి జీవన శైలి ఇవన్నీ కూడా వేరు. తను పెరిగిన వ్యక్తిత్వము, తను పెరిగిన జీవన శైలి, తన మీద ప్రభావం చూపించిన అంశాలు వేరు. వీళ్ళిద్దరు ట్యూన్ కావాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఒక్కసారిగా అవ్వదు. అది వాళ్ళ అర్థం దేవుని ఆత్మతో నింపబడిన దాన్ని బట్టి, దేవునికి లోబడిన దాన్ని బట్టి అది సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, 20-30 ఏళ్ళు పట్టచ్చు. అన్ని అభిప్రాయాలు ఒకటి కావు. ఈ విషయం నీకు అర్థమైతే దేవుణ్ణి ఎలాగూ ప్రేమించావో ఆ కన్న బిడ్డని ఎలాగే ప్రేమిస్తావు, దేవుణ్ణి ఎలాగూ ప్రేమించావో నీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డని అలాగూ ప్రేమిస్తావు, నీ కొడుకుని ఎలాగూ ప్రేమిస్తావు, అక్షరార్థంగా నీ ఇంటికి వచ్చిన అల్లుడిని కూడా అలాగే ప్రేమిస్తావు. అలా ప్రేమించడం లేదు, వాళ్ళలో ఉన్న తప్పును దోషాన్ని ఎత్తి చూపిస్తున్నామంటే అర్థం ఏమిటి? ఇందాక ఒక కోణం చెప్పాను, ఇప్పుడు ఇంకొక కోణం చెప్తున్నా. ఇందాక చెప్పిన కోణం ఏమిటి? వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే ఆ తప్పును గురించి నువ్వు అందరికీ చెప్తున్నావంటే అర్థం ఆ వ్యక్తుల యొక్క తప్పును గురించి దేవుని దగ్గర నువ్వు విజ్ఞాపన చేయలేదు. విజ్ఞాపన చేస్తే నువ్వు మనుషులతో ఆ తప్పుని గురించి మాట్లాడవు. మనుషులతో తప్పును గురించి ఫిర్యాదు చేస్తున్నావు అంటే నీవు దేవుని ఆత్మతో లేవు, దయ్యపు ఆత్మతో ఉన్నావు. ఎందుకు అలాగ చేస్తున్నారంటే ఆ వ్యక్తుల ద్వారా జరగవలసిన దైవ కార్యము ఆ వ్యక్తుల ద్వారా జరగనీయకుండా నువ్వు అడ్డుగా ఉన్నావు. అది నీ పని కాదు, నీలో ఉన్న దయ్యం పని. ఆ దయ్యానికి నువ్వు అవకాశం ఇచ్చావు. దీనిలో ఇంకొక కోణం చెప్తాను. అలా చెప్తున్నావంటే అర్థం ఏంటో చెప్పనా? క్రైస్తవుడు అనేవాడు భూమి మీద ఏ తప్పు చేయకుండా ఉండేవాడే క్రైస్తవుడు అని నీ హృదయంలో ముద్రించబడింది. మళ్ళీ చెప్తాను ఈ స్టేట్మెంట్. క్రైస్తవుడు అంటే భూమి మీద ఏ తప్పు చేయకుండా పరిపూర్ణుడిగా ఉండేవాడు అని నీ హృదయంలో ఫిక్స్ అయింది. కాబట్టి నా కొడుకు లేకుంటే నా అల్లుడు లేకుంటే నా కూతురు, ఇక్కడే కదా ఎక్కువ సమస్యలు పుట్టేది, లేకుంటే నా కోడలు. ఇది కుటుంబంలో ఒక రకమైన తీర్పులు. మళ్ళీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వస్తే ఆ బిడ్డలు ఇరుగు పొరుగు వారు ఏదైనా తప్పు చేసినట్టు కనపడితే అసలు ఎవరికి చెప్పొద్దని ఊరు మొత్తం చెప్పొస్తుంది కొన్ని సైతాన్ మొక్కలు. అదే నీ కనబిడ్డ అలాంటి పరిస్థితుల్లో ఉండే కడుపులో దాచుకుని ఎవరన్నా చెప్తే మా మీదే పడిస్తారు. ఈ భారతం అంతా చెప్తూ ఉంటారు, ఇది లోకం పద్ధతి. క్రీస్తుని అంగీకరించి నువ్వు అలా ఉండవద్దు అని నేను చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఆ క్రమంలో క్రైస్తవుడు అంటే ఒక ముద్ర. కొన్ని డినామినేషన్ల వారు, కొంతమంది దైవ సేవకులు ముద్రించేశారు విశ్వాసుల హృదయంలో. అదేమిటంటే క్రైస్తవుడు అంటే ఏ తప్పు చేయనివాడు. ఏమాత్రం ఇంత దోషమన్నా పో మార్మన్స్ పొందుపో, నీ ముఖం నాకు చూపి, మాకు 40 రోజులు ఉపవాసం ఉండు, మంచివేవన్నీ. కానీ అందరిలో అల్లరి చేయాలా? నేను ఒక మాట అడిగితే చెప్పు. నువ్వు అంటున్నావుగా క్రైస్తవుడు అంటే ఏ తప్పు చేయనివాడని. నువ్వు చెప్పు, నా జీవితంలో నేనే తప్పు చేయలేదని నువ్వు చెప్పగలవా? ఇతరుల మీద ఫిర్యాదు చేస్తున్న నీవు నా జీవితంలో దేవునికి విరోధంగా ఒక్క పని కూడా నేను చేయలేదని నువ్వు చెప్పగలవా? మరి నువ్వెలా క్రైస్తవుడు పోయావు? క్రైస్తవుడు అంటే పరిపూర్ణమైన వ్యక్తి అని అర్థం కాదు, పరిపూర్ణత కొరకు ప్రయత్నం చేసే వ్యక్తి అని అర్థం. నిరంతరము జరిగే ప్రక్రియ అది. ఇది నీకు అర్థమైతే ఎదుటి వ్యక్తిని గురించి, ఆ లోపాన్ని గురించి, ఆ దోషాన్ని గురించి, నీ కన్నులు కనిపించిన దేవునికి విరోధమైన విషయాన్ని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు, దేవునికి అప్పగిస్తావు. అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడే అవకాశం దేవుడికి అనుమతిస్తే, నానా నీ జీవితంలో ఈ విషయం నేను విన్నాను, నేను చూశాను, అది దేవునికి ఇష్టమైనది కాదు,
ఒకప్పుడు నేను ఇలాగ ఉన్నాను, దేవుడు నన్ను విడిపించాడు, నిన్ను కూడా విడిపిస్తాడు, ఎదుగో నీ పద్ధతి మార్చుకో, రా నేను నీ కొరకు ప్రార్థన చేస్తా. ఇది దేవుని పద్ధతి, ఇది దేవుని పద్ధతి. ఎన్నోసార్లు ఈ విషయాలు బోధించాను. మాటి మాటికి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ మాట మీరు మనసును పెట్టండి. ఒక వ్యక్తికి తీర్పు తీర్చాలి అంటే దాని వెనుకున్న నష్టం, నువ్వు అన్యాయంగా తీర్పు తీరిస్తే దానికి ఉన్న నష్టం ఏమిటి? ఆ వ్యక్తి ద్వారా జరగవలసిన దైవ కార్యానికి నువ్వు అడ్డుగా ఉన్నావు. కానీ ఆ వ్యక్తి యథార్థవంతుడై ఎన్ని నిందలు వచ్చినా, యేసు ప్రభు మీద నాకు ఎన్నో నిందలు వచ్చినాయి, నా మీద కూడా నిందలు వచ్చినాయి, కానీ నేను ఆ నిందకు పడడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తిగా నేను ఉన్నానా? ఎవరైతే నా మీద నేరారోపణ చేశాడు, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం అనుకుంటా, పరపక్షమవాడు 7వ వచనం, పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. నీ ఉపదేశం మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినదిగాను ఉండవలను. పరపక్షము అందుండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియు చెప్పక. ఇప్పుడు యేసు ప్రభు వారి మీద చెడు మాటలు చెప్పారో చెప్పలేదా? పౌలు గారి మీద చెడు మాటలు చెప్పారో చెప్పలేదా? అంటే పరపక్షం వాడు నీ మీద చెడు మాట చెప్పకుండా నువ్వు ఉండాలి అంటే అర్థం ఏమిటి? వాడు 100 మాటలు చెప్తాడు, కానీ వాడు నీ ఎదుటికి వచ్చినప్పుడు ఒక్క మాటను కూడా నిరూపించడానికి అవకాశం లేని విధంగా నువ్వు బ్రతుకు. దేవునికి స్తోత్రం చేద్దామా? నిందారహితుడు అనే మాటకి అర్థం నింద రానివాడు, నింద మోపబడనివాడు అని కాదు అర్థం. నిందారహితుడు అంటే నీ మీద అనేక నిందలు మోపబడినా ఒక్క నింద కూడా నిరూపితం కాకుండా నీ సాక్ష్యాన్ని అగ్నిశిఖవలె మండుతూ అనేకలు కనపరుస్తావే, ఆ వ్యక్తిత్వం పేరు నిందారాహిత్యం. ఇది క్రైస్తవ్యం, ఇది క్రైస్తవ్యం, ఇది క్రైస్తవ్యం. యేసు మీద అనేక నిందలు మోపబడ్డాయి, పౌల మీద నిందలు మోపబడ్డాయి. దేవుని పక్షంగా నిలవబడినటువంటి వ్యక్తుల మీద ప్రతి వ్యక్తి మీద నిందలు మోపబడ్డాయి. నిందలు మోపబడలేదంటే వాడు దేవుని పక్షంగా నిలవబడలేదని అర్థం. నేను అందరితో మంచిగా ఉంటానండి, నేను ఎవరితో గొడవ పెట్టుకోనండి. నువ్వు సైతానుడితో కూడా మంచిగానే ఉంటావు, దేవుడితో తప్ప. దేవుడు ఏం చెప్తున్నాడు? అబద్ధికులు నాకు అసహ్యులు, అపహాస్యం చేయవాడిని నేను అసహించుకుంటున్నా, ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నా. ప్రభువా, నీవెవరిని ద్వేషిస్తున్నావో నేను వారందరినీ ద్వేషిస్తున్నాను కదా. ఇది దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన భక్తుల యొక్క అనుభవాలవి. నేను అందరినీ ప్రేమిస్తున్నాను అంటే నువ్వు దేవుని పక్షంగా లేవు అని అర్థం. నువ్వు నిందించబడుతున్నావు, అప్పుడు పరీక్షించుకో. నేను దేవునికి ఆమోదయోగ్యమైన రీతిలో నడుస్తూ నిందించబడుతున్నానా, లేకుంటే నా వ్యక్తిగత బలహీనత ఉందా, అవిధేయత ఉందా? దానికి లిట్మస్ పేపర్ ఏమిటి? నువ్వెవరిని గురించి అడిగా చెప్పవు. చెప్పవలసిన పరిస్థితి వస్తే ఆ వ్యక్తితోనే చెప్తావు, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తావు, ఆ వ్యక్తి ద్వారా జరగవలసిన దైవ కార్యానికి నువ్వు సహకరిస్తావు. క్రైస్తవుడు అంటే పరిపూర్ణుడు కాదు, పరిపూర్ణత కొరకు ప్రయత్నం చేస్తున్న వ్యక్తి అని. ఆ పరిపూర్ణత కొరకు పడిపోయిన వారిని కనికరిస్తావు. ఈ అనుభవాల కొరకు ఎలా పని చేయాలి, భక్తులు ఎలా పనిచేస్తారు, కొన్ని ఆలోచనలు నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి, 77వ కీర్తన 6వ వచనం. ఏది క్రొత్త పాట ఆయన మన నోటి ఉంచారో ఆ పాటనైనా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, హృదయమందు ధ్యానం చేస్తున్నాడు తన బ్రతుకులో చేసిన దైవ కార్యాన్ని గురించి. అప్పుడు అంటున్నాడు, దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికింది. ఇది భక్తుల యొక్క అనుభవాలండి. నీ తీర్పు మార్గమును నా ఆత్మ శ్రద్ధగా వెతికింది. శరీరమా ఆత్మనా? దేవుని ఆత్మతో నింపబడ్డా. ప్రభువా, ఈ ప్లేస్లో నువ్వు ఉంటే ఎలా తీర్పు తీరుస్తావు? నేను అలాగే తీర్పు తీర్చాలి. అది నా కన్న బిడ్డ అయినా, నా ఇంటికి వచ్చిన వ్యక్తి అయినా, నా కన్న కొడుకైనా, నా ఇంటికి వచ్చిన అబ్బాయి అయినా, నా పొరుగువారైనా, నేనైనా, నా భార్య అయినా, భర్త అయినా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, అత్తమామలు, ఎవరైనా, తోటి విశ్వాసులైనా, ఈ విషయంలో నేను ఎలా తీర్పు తీర్చాలి? ఆ మార్గాన్ని నాకు బయలుపరచు అని ప్రార్థన చేస్తాను. దేవుడు ఎలా బయలుపరుస్తాడు? 149వ కీర్తన 9వ వచనంలో
149వ కీర్తన 9వ వచనంలో ముందుకు వచ్చాయి, బాగా ముందుకు వచ్చాయి. ఇవి ముందుకు పెట్టేసి ఇక్కడ కూర్చోండి. నాని మీరు కూడా ముందుకు వచ్చారు. ఆయన భక్తులందరికీ ఘనత ఏమిటి? వారి చేతిలో 2 అంచులు కలిగిన, ఏమిటది 2 అంచులు కలిగిన ఖడ్గము? ఏం చేస్తుంది ఆ ఖడ్గము? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, దేవుని వాక్యము సజీవమైనదై ఎముకలను కీళ్లను సజీవమై ఖడ్గము కంటెను వాడిగలదై. ఎప్పుడు? ఆయన తీర్పు మార్గాన్ని నీ ఆత్మ వెతికినప్పుడు. అప్పుడు ఆయన ఏం చేస్తారో చెప్పనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం, బుద్ధివాక్యమును అది కాదు వివేచన అంటే ఏ వ్యక్తిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ, అపవాది ఆత్మ. ఇది ఒక వరము. మొదట తీర్పుల మార్గాన్ని వెతకాలి. ఏమిటి ప్రమాణం? లేఖనాన్ని ప్రమాణం చేసుకొని, అయ్యా నీ మార్గం నాకు తెలియపరచు అన్నప్పుడు ఆయన బుద్ధివాక్యాన్ని, జ్ఞానవాక్యాన్ని, ఆత్మల వివేచన వరాన్ని ఇస్తారు. నీ ఎదురుగా ఉన్న వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో ఆ తప్పు చేశారు, ఏ ప్రభావాలు వారి మీద ఇష్టపూర్వకంగా తప్పు చేశారా, యాదృచ్ఛికంగా చేశారా? ఒక అమ్మాయి చెరచబడితే, పట్టణంలో చెరచబడితే ఒక తీర్పు, పొలములో చెరచబడితే ఒక తీర్పు. ద్వితీయోపదేశకాండంలో కనికరం కలిగిన దేవుడు వ్రాయించిన తీర్పులవి. పట్టణంలో చెరచబడినప్పుడు అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని చంపేయాలి రాళ్ళు కొట్టి. ఎందుకు? పట్టణంలో అమ్మాయికి అరిస్తే మనుషులు వస్తారు, కాపాడుతారు. పొలంలో ఆమెను రక్షించడానికి రక్షకుడు ఎవడూ లేడు. పురుషుడు తన బలం వలన అమ్మాయిని చరిచాడు, కాబట్టి వాడు ఒక్కడిని చంపేయాలి. పరిస్థితులు ప్రమాణంగా తీసుకుంటారు. అక్కడున్నటువంటి ఆ సామాజిక పరిస్థితులను, వారి ఆలోచన విధానాలను, వీటన్నిటిని పరిగణలోనికి తీసుకొని తీర్పు తీరుస్తాడు. ఇవన్నీ లేఖనాల్లో వ్రాయబడ్డాయి. అవి వివేచించడానికి అవసరమైన వరం, వివేచన వరం మనకి ఇవ్వబడుతుంది. చూడండి యెషయా గ్రంథం ఈ మాట ఇంకొక విధంగా ఆయన చెప్తున్నాడు. 28వ అధ్యాయం 6వ వచనం, బిగ్గరగా చదవండి. కదా, నీవు తీర్పు తీర్చాలి. ప్రభువా నీవైతే ఎలా తీర్పు తీరుస్తావు అని లేఖనాలను నువ్వు పరిశీలించినప్పుడు న్యాయపీఠం మీద కూర్చుని నీ నోటీస్కి వచ్చింది ఆ సమస్య, దాని గురించి నువ్వు తీర్పు తీర్చాలి. అప్పుడు న్యాయపీఠం మీద నువ్వు ఉన్నట్టు, నువ్వు న్యాయపీఠం మీద ఉంటే తీర్పు తీర్చ నేర్పు ఆత్మగా ఆయన నీకు సహాయం చేస్తాడు. అన్యాయం చేసిన వారు, దుర్మార్గం చేసిన వారి దవడపళ్ళు యోబు రాలగొట్టానంటాడు 29వ అధ్యాయం. అలాగనే గుమ్మమునద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమము కొట్టించువానిగా. కేవలం తీర్పు తీర్చడమే కాదు, తీర్పు తీర్చినప్పుడు ఎవడు దోషి అని తేల్చబడిందో వాడు దవడపళ్ళు రాలగొట్టేటువంటి పరాక్రమమునిచ్చే దేవుడిగా కూడా. దేవునికి స్తోత్రం చెప్దామా? అంతేకాదు అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే నీ కంటి చూపుతోనే వాళ్ళు పరిగెడతారట. చూడండి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయంలో 8వ వచనం. యువర్ రైట్, మీరు కరెక్ట్గా చదివారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కనులతో చెడుతనమంతయు, కనులతోనే సాధ్యమా ఇది? ఎవరి మాటలు ఈ మాటలు? విజయకుమారివా?
పరలోకం నుండి పంపిన దేవుని మాటలు. నీ ఆత్మ తీర్పుల మార్గాన్ని వెతికితే, దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడని వెతికితే ఆయన నీకు వరాన్ని ఇస్తాడు, ఆ ప్రత్యక్షతను నీకు ఇస్తాడు, ఆ అభిషేకాన్ని ఇస్తాడు. ఆ అభిషేకాన్ని నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు తీర్చే తీర్పు దుర్మార్గుల దవడ పళ్ళు రాలగొట్టే విధంగా ఉంటుంది. ఎవరైతే అన్యాయం చేయబడ్డారో, దోషభరితులుగా దోషాన్ని మోపబడ్డారో వారికి ఆదరణ కలిగించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దామా. నువ్వు తీర్పు నోటికి ఏది వస్తే అది, కంటికి ఏది కనపడితే అది కాదు, వెలిచూపును బట్టి తీర్పు తీర్చవద్దు అన్నాడు. యేసు ప్రభు వారు ఎలాగూ తీర్పు తీర్చారు, ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చలేదు. ఆలోచన చేయండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఇలా తీర్పు తెచ్చేటప్పుడు బైబిల్ గ్రంథంలో మనము చూడవలసిన ప్రమాణాలు కొన్ని నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 6వ వచనం. న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు, న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. లేవియాకాండం 19వ అధ్యాయం 15వ వచనం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, తర్వాత న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అక్కడ చెప్పాడు. ఇక్కడేమో పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి. 24వ అధ్యాయము 24వ అధ్యాయము లేవియాకాండం 22వ వచనం. కదా, ఎలాగ తీర్పు తీర్చాలట? పక్షపాతము లేక తీర్పు తీర్చాలి. జకర్యా ప్రవచన గ్రంథం కొన్ని వచనాలు చెక్క. జకర్యా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మీరు సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. న్యాయము, సత్యము, పక్షపాతం లేకుండా. సత్యం అనే మాటకి అర్థం ఏం చెప్పాను ఏమండి? హేతుబద్ధమైన తర్కము చేసిన తర్వాత చివరికి ఇక ప్రశ్నించడానికి అవకాశం లేకుండా ఉన్న అంశాన్ని సత్యం. న్యాయం అనే మాటకు నువ్వేం కావాలని కోరుకుంటున్నావో నీ ఎదుటి వ్యక్తికి కూడా అదే కావాలి. మనుషులైతే సంపూర్ణులు కాదు కాబట్టి వీళ్ళలో దోషాలు ఉంటాయి. వీడు స్వార్థపరుడైతే స్వార్థమునే న్యాయంగా ఎంచుతాడు. కాబట్టి ఎవరు తన వలె ఉండాలని కోరుకుంటే దేవుని వలె. దేవుడు ఆయన పక్షపాతం లేనివాడు. ఆయన సంతోషం కలిగి ఉన్నాడు, సమాధానం కలిగి ఉన్నాడు, ప్రేమను కలిగి ఉన్నాడు, ఐక్యతను కలిగి ఉన్నాడు వాళ్ళ ముగ్గురులో. అంతేకాదు ఆయన అధికారం కలిగి ఉన్నాడు, ఆయన అభిషేకం కలిగి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను ప్రేమించిన వారు కూడా అవన్నీ కలిగి ఉండాలని ఆయన కోరుకున్నాడు. అది న్యాయం. ఆ న్యాయాన్ని ఎవరైతే పొందుకున్నారో ఆ న్యాయాన్ని అనుసరించి ఆలోచన చేయండి. తర్వాత మరి ఒక మాట, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సొలొమోను తీర్పు తీర్చినప్పుడు ఆయనను గురించి లోకమేమంది? 3వ అధ్యాయం 28వ వచనం. విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము పొందినవాడు. దైవ జ్ఞానం ఎలాగొచ్చింది? రాజుగా అభిషేకించబడిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి ప్రార్థన ఏమిటి? ఇంత గొప్ప జనమునకు తీర్పు తీర్చుటకు నాకు దేవుని యేళ్ళ భయం కలిగి, దేవుని యేళ్ళ భయము భక్తి కలిగి ఉండే దైవ జ్ఞానం వస్తా. దైవ జ్ఞానం ఉన్నప్పుడే సత్యమును న్యాయమును అనుసరించి తీర్పు తీర్చగలుగుతాం. సత్యమును న్యాయమును అనుసరించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చినప్పుడే దేవునికి ఆమోదయోగ్యమైన తీర్పులు మనం తీర్చగలుగుతాం. అది అక్షరార్థంగా మన ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలకైనా, యవనస్తులైన భార్యాభర్తలకైనా, లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకైనా, బయట ఉన్నటువంటి వ్యక్తులకైనా, సంఘంలో విశ్వాసులకైనా, లోకానికైనా, దేవదూతలకైనా ఇది క్రమం. తీర్పు తీర్చడానికి వెతకాలి. ఆత్మతో దేవుని తీర్పుల మార్గాలు వెతకాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి
ఎందుకంటే దేవుని వాక్యం సజీవమైనది, రెండంచెలు కలిగిన వాడి అయిన ఖడ్గం, ఎముకలను కీళ్లను మూలుగును మధ్యను విభజిస్తూ, అంటే నువ్వు హృదయపు అంతరంగ ఆలోచనలను కూడా విభజిస్తూ ఏ ఉద్దేశంతో నువ్వు ఈ కార్యం చేస్తున్నావో ఆ ఉద్దేశాన్ని చూస్తాడు. ఎగ్జాంపుల్ బిలాము, ఎగ్జాంపుల్ యెహోషువ నువ్వు పాలెము వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సేనాధిపతి అయిన ప్రభు దిగి వచ్చారు. ఎవరు నీవు? గుర్తుపట్ల, మా పక్షమా విరోధి పక్షమా? అప్పుడు ఆయన ఏమన్నారు? 5వ అధ్యాయంలో ఉంటుంది యెహోషువ గ్రంథం, నేను యెహోవా పక్షమున వచ్చాను, నీ పక్షం కాదు వాళ్ళ పక్షం. అప్పుడు సాగిలపడి నమస్కారం చేసినప్పుడు ఆయన ఆలోచన చెప్పాడు, ఎరుకొని ఎలాగూ జయించాలి. ఆలోచన చేయండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని పక్షంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? ఇది నువ్వు తీర్పు తీర్చవలసిన విధానం. నేను మీకేం పరిచయం చేశాను? తీర్పు తీర్చకుడి అనేటువంటి మాట ఎందుకు చెప్పారు అంటే, ఎదుటి వ్యక్తి కంటిలో ఉన్నటువంటి నలుసును నువ్వు తీసే ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని సరి చేసుకో. అంటే తీర్పు తీర్చమనే వద్దనా? తీర్చాలి. ఎలా తీర్చాలి? ఎదుటి వ్యక్తి కంటిలో నలుసును గురించి చెప్పేటప్పుడు మొదట మన కంటిలో ఉన్న దూలాన్ని సరి చేసుకోవాలి. ఈ సూక్ష్మమైన సత్యాన్ని ఈనాటి క్రైస్తవ సమాజం పట్టించుకోవడంలా ఎంత సులువుగా చెప్పేస్తారు. ఆ బ్రదర్ అండి, ఆ సహోదరండి, రాత్రి 12 అయిందండి, ఒక్కరే వచ్చారండి. అక్కడ అప్పుడండి శబ్దం కూడా వినపడింది, కారు ఆగిన శబ్దం. ఏమోలే, మనకెందుకులే అండి, దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకునేది అదొక్కటేనా? అంతకుముందు నువ్వు చెప్పి అసంపూర్ణంగా వదిలిపెట్టిందని చూసుకోడు ఆయన. ఈ జ్ఞానం లేదు, మనకెందుకులే. వాళ్ళు ఒకదానికొకటి కలిపి ఆ క్యారెక్టర్కి ఒక పిక్చర్ తయారు చేస్తారు. ఎవరు చెప్పారో చెప్పు. ఆ మనిషి గురించి చెడు మాట చెప్పారు పలానా వాళ్ళు అని అంటున్నావు, ఎవరో చెప్పారని చెప్పావుగా. ఆ చెప్పింది ఎవరో చెప్పు అంటే మనకెందుకులేండి, మళ్ళీ అల్లరైపోతుంది. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఆ చెడుని గురించి చెప్పిన వ్యక్తిని నువ్వు దాచిపెడుతున్నావు. అంటే తప్పు చేసిన వ్యక్తి పట్ల నువ్వు కనికరం చూపిస్తున్నావు. తప్పు చేసిన వ్యక్తి పట్ల నువ్వు కనికరం చూపుతున్నావు అంటే అర్థము నిర్దోషి పట్ల నువ్వు క్రూరత్వాన్ని చూపిస్తున్నావు అని అర్థం. ఒక తప్పు చేసిన వ్యక్తి పట్ల నువ్వు కనికరం చూపుతున్నావు అంటే ఒక నిర్దోషి పట్ల నువ్వు కనికరం చూపడంలా క్రూరత్వాన్ని చూపుతున్నావు. నువ్వు దోషిగా నిలవబడుతున్నావు. నువ్వు అపవాది గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నావు. నీకు అర్థం కాని విషయం అది. ఒకవేళ నీకు ఎవరైనా చెప్తానా, ఉండు వాళ్ళని నేను పిలుస్తాను, అప్పుడు నువ్వు చెప్పు కానీ అని చెప్పు, ఒక్కడు నీ దగ్గరకు వస్తాడేమో చూడు. ఇది చెయ్యం. మనకి దురద చెవులు. ఎవరేం చెప్తారా, పొద్దున్నే లేవగానే ఎవరి గురించి ఎవరేం చెప్తారా, అవి కావాలి. గంట బైబిల్ చదవం రాజు. ఈ వ్యర్థమైన మాటలు. అపవాది నీడ క్రింద ఉన్నావు నువ్వు. ఆలోచన. నువ్వు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి లెక్క చెప్పాలి. ఆయన లెక్క రాసుకుంటున్నాడని తెలుసా నీకు? మలాకి ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు. ఆయన ఎందుకు అటు పోవచ్చుగా, ఆయన దారిని ఆయన. దీనికేం పని పాటలేదా? ఇద్దరు మాట్లాడుకుంటాడంట, ఆగిపోయి దేవుడు వచ్చి అటు చెవు ఆలకిస్తాడట. నా పిల్లలు నా రక్తం చేత కొనుక్కుని నా సొత్తు, వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారో నేను వినాలి. మనం చేయం. మన పిల్లలు ఏదైనా మాట్లాడుకుంటుంటే, మనకి ఏ పని బిజీగా లేకపోతే అవకాశం ఉంటే ఆ పిల్లల మాటలు వినడానికి మన సమయాన్ని కేటాయించము. ప్రభువు కూడా అంతే. అంతేకాదు, ఆ క్రింద పదం చదవండి. ఇప్పుడు చెప్పు, నువ్వేదైనా ఇంకొక వ్యక్తిని గురించి మాట్లాడుతుంటే, లేదు ఏ విషయాన్ని గురించి అయినా మాట్లాడుతుంటే, ఒక హస్తము పుస్తకాన్ని తీసుకొని నీ ఎదుటికి వచ్చింది అని ఊహించు.
ఆ లేఖనం ప్రకారం. ప్రభువా, నేను మాట్లాడుతున్నా, నువ్వు రాసుకో. ఈరోజు నేను మాట్లాడిన మాట నువ్వు రాసుకుంటున్నావు కదా, రేపు నేను అక్కడికి వచ్చినప్పుడు కూడా నువ్వు రాసుకున్న మాటలే సాక్ష్యం అని చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు. ఎవరు చెప్పమాకు, గుసగుసలు అంట. దయ్యపు ఆత్మతో నింపబడ్డావు, దాని నుండి బయటికి రా. దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నావు, దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నావు, దాని నుండి బయటికి రా. కేవలం నీకు సంబంధం లేని విషయాలు నువ్వు మాట్లాడడం ద్వారా, నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు, నెరవేర్చవలసిన దేవుని నీతిని పోగొట్టుకుంటున్నావు. చూడండి, నువ్వు పక్షపాతం లేకుండా న్యాయంగా సత్యమును అనుసరించి దేవుని మార్గములను వెతికి నువ్వు తీర్పు తీరిస్తే నీకు కలిగే మేలులు, నీకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటో చూడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం చూడు. తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరుచుకొను. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఏమని? ఒక పట్టణం దోషభరితమైన పట్టణం, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చడం ద్వారా ఈయనలో ఏ దోషము లేదు. కాబట్టి ఈయనేమవుతున్నారు? తనని తాను, ఇలాంటి వచనాలు కొన్ని ఉన్నాయి లేఖనాల్లో. నువ్వు తీర్చే తీర్పును బట్టి నువ్వు పరిశుద్ధుడుగా ఎంచబడతావు, లేదంటే దోషిగా ఎంచబడతావు. అన్యాయపు తీర్పు నువ్వు తీరిస్తే, అసత్యమును బట్టి తీర్పు తీరిస్తే, వెలుచూపును బట్టి నువ్వు తీర్పు తీరిస్తే నువ్వు అపవిత్రుడు అవుతావు. అదే పక్షపాతం లేకుండా సత్యమును అనుసరించి, న్యాయమును అనుసరించి తీర్పు తీరిస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు. దేవునికి స్తోత్రం చెప్దామా? అది నీ పిల్లలకు కావచ్చు, భార్యాభర్తలకు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. నువ్వు పక్షపాతం లేకుండా సత్యమును అనుసరించి, న్యాయమును అనుసరించి, లేఖనములను అనుసరించి నువ్వు తీర్పు తీరిస్తే, దేవుని తీర్పులను అనుసరించి నువ్వు తీర్పు తీరిస్తే, దేవుని భయంతో, దేవుని జ్ఞానంతో నువ్వు తీర్పు తీరిస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావండి. అంతేకాదు, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం చూడండి. నాలోనున్న ఆత్మ నీ తీర్పులు లోకమునకు రాగా ఏం నేర్చుకుంటారు? నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు దేవుని తీర్పులు నువ్వు వెతికితే దేవుని మనసు ఏమిటో నీకు అర్థమవుతుంది. అలాగే నువ్వు తీర్చే తీర్పులు పక్షపాతం లేనివై ఉన్నప్పుడు నీ బిడ్డలు నీతిని నేర్చుకుంటారండి. ఏ దైవ నీతిని కలిగి నువ్వు బ్రతుకుతున్నావో ఆ దైవ నీతిని నీ ద్వారా నీ బిడ్డలు, నీ పొరుగు వారు, నీతో ఉన్న వారు నేర్చుకుంటారండి. దేవునికి స్తోత్రం చేద్దామా? నువ్వు పరిశుద్ధపరచబడతావు, దేవుని నీతిని నువ్వు నేర్చుకుంటావు. ఇది అనుదినము నేర్చుకునే ప్రక్రియ. దాని ఫలితం ఏమిటి? ఇర్మియా ప్రవచన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. న్యాయము తీర్చుచు, ఎలాగో దీనులకు దరిద్రులకు ఎలా న్యాయం తీర్చమన్నాడు? ఇందాక చదివాము లేవియ కాండంలోను, ఇర్మియా కాండంలో. న్యాయమును అనుసరించి, అవునా, పక్షపాతము లేకుండా సత్యమును అనుసరించి, దేవుని భయము కలిగి, దేవుని జ్ఞానం కలిగి తీర్పు తీర్చినప్పుడు ఎలా బ్రతుకుతావు? సుఖంగా. అంటే అర్థం ఏంటి? ఇబ్బందులుండా, ఇరుకులుండా, వ్యాధులుండా, అన్యాయం చేయబడి అవమానించబడా, అవన్నీ వచ్చినా సుఖంగా ఉంటావు. నీ హృదయం నిబ్బరం కలిగి ఉంటుంది, ధైర్యంగా ఉంటావు, నీ హృదయం సంతోషించేదిగా ఉంటుంది. చూడండి, సుఖముగా బ్రతికెను అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కదా. దేవుణ్ణి తెలుసుకుంటావు నువ్వు ఎప్పుడు తీర్పు తీర్చినప్పుడు. నువ్వు పరిశుద్ధపరచబడతావు,
దేవుని నీతి ఏమిటో నీకు అర్థమవుతుంది. కాబట్టి భౌతికంగా నువ్వు సమస్యల్లో ఉన్నా, పోరాటాల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, పౌల్లాగా రోగాల్లో ఉన్నా, తిమోతిలాగా కడుపుల నొప్పిలో ఉన్నా సుఖంగా బ్రతుకుతావు. దేవుణ్ణి తెలుసుకుంటావు. దేవుడు నా బ్రతుకులు ఈ కార్యం చేస్తావు. నీ వ్యాధి ఏమిటో నీకు స్పష్టంగా అర్థమైతే నిబ్బరం కలిగి ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా వ్యాధి గురించి ఏం చెప్పకుండా ఇది వాడు అది వాడు ఇటుపో అంటే ముందు ఆ వ్యాధి కంటే మనసులో ఎక్కువ బాధ. ఇక నీకు ఒక స్పష్టత ఉంటుంది. అంత సులువుగా రావు కష్టాలు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకొని ఆయన సువార్తను ప్రకటిస్తే వస్తాయి. కానీ నువ్వు నీ ఇంట్లో కూర్చొని పరిశుద్ధంగా ఉంటే అయ్యేమీ రావు. సుఖంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, దేవునితో ఉంటావు. సువార్త ప్రకటించినప్పుడు వచ్చే కష్టాలు ఆ ఛానల్ వేరు. చెప్పండి, నువ్వు పక్షపాతం లేకుండా ఉంటే నువ్వు పరిశుద్ధపరచబడతావు. రెండవదిగా ఆయన నీతిని, యెషయా గ్రంథంలో చెప్పాను కదా, ఆయన నీతిని నేర్చుకుంటావు. మూడవదిగా సుఖంగా బ్రతుకుతావు. నాలుగవదిగా దేవుడు ఎవరో తెలుసుకుంటావు. దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోలేదండి. ఏమోనండి, యేసుబాబు దగ్గరికి వెళ్ళాను, ఆయన ఏదో చేస్తున్నాను, మంచోడు నిన్నాను, మరి నాకేం అర్థం కావట్లేదు, పాస్టర్ గారు ఏదో చెబుతున్నాడు కానీ అంటే అర్థమేమిటి? ఆయన గురించి నీకేమి తెలియట్లేదు. ఎందుకు తెలియట్లా? నీ తీర్పులు సరైనవి లేదు. ఆయన గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన తీర్పుల మార్గాన్ని నువ్వు వెతకలేదు. తెలుసుకుంటే ఆయన ఎలాంటి వాడో నీకు అర్థమైతే నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉంటావు? క్రమంగా ఉంటావా ఉండవా? క్రమశిక్షణ కలిగి ఉంటావా ఉండవా? భయంతో కూడిన భక్తిని చేస్తావా చేయవా? దీనత్వం, సాత్వికం నీ బ్రతుకులో ఉంటుందా ఉండదా? అవి ఉన్నాయా? ఉంటే నువ్వు పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తున్నావు అని అర్థం. ఇప్పుడు మొన్న ఒక వర్తమానం చెప్పాను. దేవునితో మాట్లాడాలి అంటే మన నాలుకే, భాషల వరం గురించి చెబుతూ, ఇప్పుడు తీర్పు తెచ్చడానికి కూడా నాలుకే కదా అండి. ఈ నాలుక ఎంత శక్తివంతమైందో ఆలోచన చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు సుఖంగా బ్రతుకుతావు, దేవుణ్ణి తెలుసుకుంటావు. ఇర్మియా ప్రవచన గ్రంథం తర్వాత, ఇర్మియా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఎలాంటి వాడట? నీతిని బట్టి తీర్పు తెచ్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును వీటిని శోధించాలంటే మనకి ఏ వరం కావాలి? ఏ వర్తమానం చెప్పినా అక్కడ లింక్ అవుతుంది. 50 దినాలు దేని గురించి ప్రకటించుకున్నాం? దేని గురించి ధ్యానం చేయాలని పూనుకున్నాం? ఇప్పుడు హృదయాలను, జ్ఞానేంద్రియాలను అవునా పరిశీలించాలి అంటే, అవునా? ఆ వరం ఏమిటి? ఆ వరం ఏమిటి? ఆత్మల వివేచన. ఆ వరం వస్తుంది. దేవుడు ఎవరో తెలుసుకున్నావు. ఆయన మనుషుల యొక్క అంతరంగాలు ఎరిగినవాడే కాదా? వారు హృదయంలో ఏమనుకుంటున్నారో ఆయన ఎరిగి, అవునా? ఆ వరాన్ని నువ్వు పొందుకున్నావు. ఆత్మలను వివేచించేటువంటి వరము ఎప్పుడు వస్తుంది? ఈ ఉన్నతమైన మెట్లోకి వెళ్ళినప్పుడు. చూడండి, నువ్వు అనాలోచితంగా తీర్పు తీర్చేదాన్ని బట్టి ఎంత నష్టపోతున్నావో. నా మాట అర్థమవుతుందా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏం చేస్తావు? ఆత్మల వివేచన నీకు తెలిసినప్పుడు మికాయాలాగా ప్రవర్తిస్తావు. మికా ఎలా ప్రవర్తించాడు? 3వ అధ్యాయం 8వ వచనం. మికా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారి దోషమును, ఇజ్రాయేలీయులకు తమ పాపములను కనపరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతో నింపబడిన వాడినై ఉన్నా. ఎవరి దోషాలు? యాకోబు, మారు మనసు పొందనోళ్ళు. ఇజ్రాయేలు, అవునా? యాకోబు సంతతి తర్వాత ఇజ్రాయేలీలు అంటే దేవునితో నిబంధన చేసుకున్న వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు. మారు మనసు పొందిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు లేరా?
రక్షణ పొందిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు లేరా? దేవుని సంఘంలో రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు లేరా? రక్షణ పొందిన వారు ఉన్నారు లేరా? వారిలో ఉన్న దోషాలను ఎత్తి చెప్పడానికి బలం కావాలి, ధైర్యం కావాలి, తీర్పు తీర్చు శక్తి కావాలి. దేవుని వశం అయితే అవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు నీ తోటి వ్యక్తులు నిన్ను చూస్తే గడగడలాడిపోతారండి. ఇందాక సామెతల గ్రంథం 20లో చూపించాం కదా, నీ కంటి చూపును బట్టి చెడుతనం పారిపోతారు. ఏం చెప్పరు. ఎంత కష్టంగా చెప్పారో. సంతోషంగా చెప్పండి, బలంగా చెప్పండి. రైట్. ఆ అనుభవంలో ఇంక నడిపించబడినప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు రాజు అవుతావు. నువ్వు రాజు అవుతావు. దానియేలు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. ఆ, 17 చదవండి. ప్రభు రాకడకు ముందు జరిగే సన్నివేశాలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు 18లో, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలన. ఎప్పుడు? నిత్యత్వంలో. ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలన. మహోన్నతుని పరిశుద్ధులు ఆయనతో ఉండి రాజ్యమేలంతా. నిత్యత్వంలో వీళ్ళకి స్వతంత్రంగా రాజ్యాలు. ఇక్కడేమో ప్రొబేషనరీ పీరియడ్, అదేమో ఒరిజినల్గా డ్యూటీ ఇచ్చేది. దానికి నేర్చుకోవడానికి ఇది వర్కింగ్ ప్లేస్. ఇది నువ్వు పరిశుద్ధుడు అయితే పరిపాలన చేసేటువంటి వ్యక్తిగా మార్చబడతావు, రాజుగా మార్చబడతావు. రాజు ఏం చేస్తాడు? శాసనాలు చేస్తాడు, అమలుపరుస్తాడు, ధిక్కరించిన వాళ్ళని శిక్షిస్తాడు, న్యాయం తీరుస్తాడు. అది రావాలంటే నువ్వు పరిశుద్ధుడు కావాలి. పరిశుద్ధుడు కావాలి అంటే మళ్ళీ వెనక్కి రండి. పరిశుద్ధుడు కావాలంటే నీ తీర్పులు ఎలా ఉండాలి? న్యాయం, పక్షపాతం లేకుండా, సత్యాన్ని అనుసరించి, నీతిని అనుసరించి, దేవుని జ్ఞానంతో, దేవుని భయం కలిగి నీ తీర్పులు ఉండాలి. తీర్పు తీర్చవద్దు అన్న దేవుడే తీర్పు తీర్చాలి, మీరు లోకానికి తీర్పు తీర్చాలి అని చెప్పాడు. తీర్పు తీర్చవద్దు అని చెప్పిన దేవుడే మీరు దేవదూతలకు తీర్పు తీర్చవలసినని మీరు ఎరగరా అన్నాడు. ఆ ఉన్నతమైన మెట్టులోనికి నిన్ను నడిపించడానికి ఎలా తీర్పు తీర్చాలో ఆయా భక్తుల ద్వారా చెప్తున్నాడు. అయ్యా, నా ఆత్మని తీర్పు తీర్చు మార్గములను వెతికి. ఎక్కడ వెతికింది? లేఖనాలలో. లేఖనాల్లో వెతికింది. లేఖనాల్లో వెతికినప్పుడు ఏమైంది? జ్ఞానం వచ్చింది, వివేచన వచ్చింది, బుద్ధి కలిగింది. ఈ వరాలు మనం పొందుకున్నాం. అప్పుడు నీ ఆసక్తిని బట్టి దేవుని ఆత్మ నీకు తీర్పు తీర్చడం నేర్పించింది. నువ్వు ఆ పీఠం మీదకి వెళ్ళావు కనుక, ఆ పీఠం మీదకి, న్యాయపీఠం మీదకి నువ్వు వెళ్ళినప్పుడు తీర్పు నేర్పు ఆత్మ నీకు తీర్పు తీర్చడం నేర్పించింది. ఎలా తీర్పు తీర్చాలో అనేక లేఖనాలు మనం చూస్తాం. ఏమంటే ఒకసారి చెప్పండి. న్యాయమును అనుసరి అంటే అన్యాయపు తీర్పు. అన్యాయపు తీర్పు తీరిస్తే ఎక్కడికి వెళ్తారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము బహుశా 7వ వచనమా 8వ వచనమా, అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశింపరని మీరెరుగరా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇప్పుడు న్యాయం చేసిన వాళ్ళు వారసులు అవుతారు, రాజులు అవుతారు. ఎక్కడ దేవుని వాక్యం విభేదించదు. దేవుని పని. నిన్ను ఒక న్యాయాధిపతిగా నీకు తర్పిదిస్తున్నాడు దేవుడు. ఈరోజు నీకు